ప్రేమగల పరలోకపు తండ్రి నీ కొందనములు. అత్యున్నత సింహాసనమందు ఆసీనుడయుండి శరాపుల చేత కెరూబుల చేత వేవేల దూతల మాన ప్రతిగానముల చేత ప్రతినిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతూ కీర్తింపబడుతూ స్తుతింపబడుతూ ఆరాధింపబడుతూ ఉన్నటువంటి ఆరాధనలకు యోగ్యుడా నీ కొందనములు. దేవా, ఈ పునరుద్ధాన దినమున పునరుద్ధానుడైనటువంటి నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించలాగున నీవు మాకిచ్చిన గొప్ప అవకాశమును బట్టి నీ కొందనములు. ప్రభువా, మీరు మీ సింహాసనం నుండి నాతోనూ మాతోనూ మాట్లాడి మీ నామానికి ఘనత కలుగ చేసుకోమని వేడుకుంటూ ఉన్నాను. మీ దాసుని బలపరిచి ప్రభువా మాతో మీరు మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాను. అయా, ఈ సేవోపకరణలన్నీ కూడా సక్రమముగా పనిచేయలాగిన సహాయం చేయమని నీ సన్నిధి మాకు తోడుగా ఇవ్వమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. స్మరించు ఓ మనసా నా మనసా, ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా. నీ ప్రేమ దాటికి సాటియలేదు, నీ ప్రేమ దాటికి సాటియలేదు. నీ మహిమే మేటి, నీ మహిమే మేటి, నీ మహిమే మేటి, నీ మహిమే మేటి. ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా. ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా. ప్రభుని శరణ గతులగువారు, ప్రభుని శరణ గతులగువారు విడుదల నొందెదరు, విడుదల నొందెదరు, విడుదల నొందెదరు, విడుదల నొందెదరు. ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా. ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా. పాపుల కొరకై సిలువను మోసి, పాపుల కొరకై సిలువను మోసి ప్రాణం విడెనిలలో, ప్రాణం విడెనిలలో, ప్రాణం విడెనిలలో, ప్రాణం విడెనిలలో. ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా. ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా. ప్రభువా మా మొర నాలాయించి, ప్రభువా మా మొర నాలించి నీ జ్ఞానం విమ్ము, నీ జ్ఞానం విమ్ము, నీ జ్ఞానం విమ్ము, నీ జ్ఞానం విమ్ము. ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా. ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా.
సువనము సూర్యకాంతం సుగంధ సునిగా సువనము సూర్య తేజస్సు మించిన ఆ వెలుగు రాజ్యములో సూర్య తేజస్సు మించిన ఆ వెలుగు రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లెదము నా యేసుతో సూర్యుని వలె తేజరిల్లెదము నా యేసుతో నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు పుర శబ్దముతో నివరులించు దూతలతో పుర శబ్దముతో నివరులించు దూతలతో నాకై గాయపడిన అందరు నీవు నాకై గాయపడిన అందరు నీవు రక్షణతో నిరీక్షించెదను వీక్షింపన్ రక్షణతో నిరీక్షించెదను వీక్షింపన్ నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు సూర్య చంద్ర ఆకాశం నాటి నీ చెంతకు సూర్య చంద్ర ఆకాశం నాటి నీ చెంతకు జీవ వృక్షమున చెంత జీవనదిని చేరి జీవ వృక్షమున చెంత జీవనదిని చేరి హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడూ
ప్రైజ్ ద లార్డ్. ప్రభుకు స్తోత్రములు. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ దివ్యమైన తరుణాన్ని బట్టి ప్రభుకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. సమయంలో మనము కీర్తన గ్రంథము 15వ అధ్యాయం నుండి చదువుకుంటున్నాం. కీర్తన 15వ అధ్యాయము. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయుడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియుడు, నిరపరాధిని చేరుటకై లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడను కదల్చబడడు. ప్రభువు పరిశుద్ధ లేఖనం నుండి మనందరి హృదయాలను తాకునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు క్రీస్తు వారి పేరిట స్తోత్రములు. మీ సజీవ సత్యవాక్యం కొరకై స్తోత్రములు. నాతోనూ మాతోనూ మా అందరితో మీరు మాట్లాడము. ప్రియ ప్రభువా, మీ పరిశుద్ధ పర్వతం మీద నీ గుడారములో నివసిస్తూ అతిథిగా ఉంటూ మిమ్మల్ని సేవించేటువంటి ఆ గొప్ప భాగ్యం కొరకై వందనము చెల్లిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాము నాయన. భూమి మీద మా ప్రవర్తన ఏ రీతిగా ఉండాలో మీరు మాకు బోధిస్తున్నారు. ఆ రీతిగా జీవించుట కొరకు మీరు మీ ఆత్మ బలమును మాకు అనుగ్రహించు. మీ దాసుని మరుగుపరిచి మీరు మాట్లాడము. మీ రక్త ప్రోక్షణ కిందకు నన్ను, మమ్మల్ని అందరినీ, ఈ ఎక్విప్మెంట్ అంతటినీ, సేవోపకరణములన్నిటినీ తీసుకుని వస్తూ యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, కీర్తన 15వ అధ్యాయము మనం చదువుకుంటూ ఉన్నాం. మొదటి వచనములో ప్రశ్న, 2వ వచనం నుండి 5వ వచనం వరకు ఆ ప్రశ్నకు జవాబును మనం చూస్తూ ఉంటున్నాం. ఈ ప్రశ్నకు జవాబు, ఆయన గుడారములో ఎవరు అతిథిగా ఉండగలరో, ఆ పరిశుద్ధ పర్వతం మీద ఎవరు నివసింపగలరో, ఆ జవాబును మనము ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఈ కీర్తన భూమి మీద ఉన్న దేవుని సంఘములో ఒక బిడ్డగా ఉండి పైన ప్రభు అయిన దేవుని ఇంటిలో నిరంతరము జీవించు ఒక మనుషుని గురించి వర్ణిస్తూ ఉన్నది. ఈ మనుషుడు సర్వసంపూర్ణుడైన యేసుక్రీస్తు వారే. మరియు యేసుక్రీస్తునందు ఆయన కృప ద్వారా ఆయన సారూప్యం గలవారు మాత్రమే ఆ పరిశుద్ధ పర్వతం మీద నివసించేవారుగా ఉన్నారు. ఈ మొదటి వచనము ప్రశ్న చెప్పుకున్నాం కదా. మరి 2వ వచనంలో ఆ మనుషుడు మేలుకరమైనటువంటి శ్రేష్టమైన జీవితాన్ని జీవించే సంగతిని గురించి 2వ వచనం చూచాం. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. గత వారములలో మనం ఈ వచనాన్ని ధ్యానించినాం. మన యొక్క ప్రవర్తన ప్రభువుకు ప్రీతికరంగా ఉండాలని, మన యొక్క అనుదిన జీవిత సాక్ష్యము మన చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదకరముగా, ప్రభువుకు మహిమకరంగా ఉండాలనే విషయాన్ని ధ్యానిస్తూ వచ్చాం. 3 నుండి 5వ వచనం వరకు చూసినప్పుడు కీడుకరమైన వాటి నుండి దూరముగా ఉన్నాడు అనే విషయాన్ని చూస్తున్నాం. ఫస్ట్ కమ్స్ ద పాజిటివ్ ఆస్పెక్ట్, దెన్ కమ్స్ ద నెగిటివ్ ఆస్పెక్ట్. అనగా మేలుకరమైనవి ఏవో 2వ వచనంలో చెప్పబడింది. కీడుకరమైనవి ఏవో వాటి నుండి ఏ రీతిగా దూరముగా ఉంటున్నాడో, ఉండవలసినదో ఆ విషయాన్ని మనం ఇక్కడ ధ్యానం చేస్తూ ఉంటున్నాం.
కనుక 3వ వచనానికి వచ్చినప్పుడు అట్టివాడు నాలుకతో కొండెములాడడు, బ్యాక్ బైటింగ్. ప్రియులారా, విశ్వాసి యొక్క 3 పాపములు ఈ దినాల్లో అవి ఎక్కువగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిది బ్యాక్ స్లైడింగ్, అనగా విశ్వాసములో సన్నగిలిపోవుట, వెనక జారిపోవడం. విశ్వాస జీవితంలో అంతకంతకు ముందుకు ఎక్కిపోవడానికి బదులు వెనక జారిపోవడం, బ్యాక్ స్లైడింగ్. రెండవదిగా చూసినప్పుడు బ్యాక్ బైటింగ్. ఒక వ్యక్తి మన ఎదుట లేనప్పుడు ఆ వ్యక్తిని గురించి మరొకరి ఎదుట చెడ్డగా మాట్లాడడము, దుష్ప్రచారము చేయడము, ఇది బ్యాక్ బైటింగ్. అనగా వెనక నుండి కొరకడము, అతని గురించి చెడ్డగా మాట్లాడడము. మూడవది ఏంటంటే బ్యాంక్రప్ట్, అప్పుల పాలైపోవడం. విశ్వాసుల యొక్క జీవితాల్లో అనేకులు అప్పుల పాలైపోతున్నారు. వారి ఆదాయానికి మించిన ఖర్చు చేస్తూ అప్పు చేసి అప్పు తీర్చలేక ఆ రీతి అయినటువంటి నెమ్మది లేనటువంటి జీవితంలో ఉంటున్నారు. ఇక్కడ మనం 3వ వచనంలో చూసినప్పుడు ప్రత్యేకంగా బ్యాక్ బైటింగ్, అనగా కొండెమలాడేటువంటి వ్యక్తిని గురించిన సంగతిని మనము చూస్తున్నాం. ఈ వ్యక్తి తన నాలుకతో కొండెములాడడు. ప్రియులారా, కొంతమంది యొక్క నాలుక వారి దంతముల కంటే వాడిగా ఉంటుంది. దంతాలతో కదా మనం కొరికేది, నాలుకతో ఎట్లా కొరుకుతామో అని అనుకుంటున్నారేమో. కొందరి యొక్క నాలుక అది ఎలాంటిదంటే స్టీలు రంపము కంటే పొదునుగా ఉంటుంది. అది కట్ చేస్తుంది, అది గాయపరుస్తుంది. కనుక ఆ నాలుక ఒక స్టీలు రంపం వలె అది పనిచేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ నాలుక వల్ల కలిగేటువంటి గాయాలు మానడానికి చాలా సమయం పడుతుంది. ఈ గాయాలు మన ఎదురు కాదు కానీ మన వెనుక మరి ఆ గాయాలు చేయబడుతూ ఉంటాయి. ధర్మశాస్త్రంలో మనం చూసినప్పుడు గుడ్లగూబ అపవిత్రమైన పక్షి, దానికి వెలుగులో ఏమీ కనబడదు, అంతా చీకటిలోనే కనబడుతుంది, అది చీకటిలోనే సంచరిస్తుంది. ఆ రీతిగా ఈ గుడ్లగూబ లాంటి ముఖము కలిగినటువంటి వ్యక్తులు, మానవులు, వారు అసహ్యులు. అనగా వారు ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఉన్నటువంటి శ్రేష్టమనేవి ఏది వారికి కనబడదు, కానీ ఒక వ్యక్తి యొక్క బలహీనతలు మాత్రమే వారికి కనబడతాయి. ఎందుకంటే వారికి గుడ్లగూబ వంటి కనులు ఉంటాయి. మరి వీరు తమ నాలుకలో తమ హృదయంలో కొండెములు కల్పించుకొని తమ నాలుకతో వాటిని బయటికి తీసుకొని వస్తూ ఉంటారు. ఎనాటమిస్ అంటే మానవ శరీరాన్ని వేరే వేరే భాగాలుగా స్టడీ చేసేటువంటి ఎనాటమిస్ ఏం చెప్పారంటే, మానవుని యొక్క నాలుక మన యొక్క హృదయంతో 2 స్ట్రింగ్స్తో కలపబడినదంట. 2 దారములంటే మరి దేహంలో ఉండేటువంటి ఆ దారములు రెండిటి చేత కలపబడుతూ ఉంటాయి. అందుకని హృదయం నిండి ఉండదాన్ని బట్టి నోరు మాట్లాడుతూ ఉంటుంది. కనుక ముందుగా వీరు తమ హృదయములో కీడును కల్పించేవారుగా ఉంటారు, కొండలు కల్పించుకునేవారుగా ఉండి తర్వాత వారు నాలుకతో కొండెములు మాట్లాడేవారుగా ఉంటున్నారు. ఈ కొండెగాండ్రను బట్టి వివాదం కలుగుతుంది, తగాదాలు వస్తాయి. దేవుని యొక్క వాక్యంలో చూసినప్పుడు కొండెగాడు లేని చోట వివాదము చల్లారిపోతుంది. గాలి లేకపోతే మంట ఆరిపోయినట్లుగా కొండెగాడు లేకపోతే వివాదాలు మానిపోతాయి. కొండెగాని యొక్క మాటలు రుచిగల భోజ్యములు, రుచిగల ఆహార పదార్థాలుగా ఉంటాయి. వినడానికి ఇష్టపడే వారికి అవి లోపలి కడుపులోనికి దిగిపోతాయి. కనుక కొండెగాని మాటలు వినడానికి చాలా రుచిగా ఉంటాయి, లోకడుపులోని దిగిపోతాయి. అయితే ఈ కొండెగాని మాటలు కలహానికి కారణమవుతూ ఉంటున్నాయి. పూర్వకాలంలో కమ్మరివాడు అంటే ఇనుమును కాల్చి కత్తులు, లేకపోతే ఇంట్లో కావాల్సిన సామాన్లు, గొడ్డళ్ళు, వ్యవసాయానికి కావాల్సిన పనిముట్లు చేయడానికి కమ్మరి తన యొక్క పొయ్యి ఏర్పాటు చేసుకుని
తోలుతో తయారు చేయబడిన పెద్ద తిత్తులు ఉంటాయి. మీరు ఎవరు చూసింటారు, బహుశా గ్రామాల్లో చూసింటారు. వారు ఒక గాలి తిత్తుల్ని ఇలా ఇలా అంటూ ఉంటాడు. ఒకటి కిందకి ఒకటి పైకి అంటూ ఉంటే అది గాలి పీల్చుకుంటుంది. వీళ్ళు నొక్కినప్పుడు గొట్టాల ద్వారా పొయ్యిలోకి గాలి పోయి ఆ మంట బాగా మండుతుంది అన్నమాట. ఆ రీతిగా ఇనుము అది కరిగించబడుతుంది. ఆ తర్వాత కమ్మరివాడు దానిని శుద్ధితో కొట్టి కావాల్సిన వస్తువును తయారు చేస్తూ ఉంటాడు. కనుక ప్రియులారా, ఈ కొండెగాడు ఎలాంటి వాడు అంటే ఈ గాలి తిత్తి వంటి వాడు. ఈ యొక్క వివాదాన్ని ఎక్కువ చేయడానికి ఈ కొండెగాడు పనిచేస్తూ ఉంటాడు. వాని వల్లనే వివాదం ఆరంభమవుతుంది. ఈ వివాదానికి వెనుక వాడు ఇంకా పనిచేస్తూ ఆ మంటను ఎక్కువ చేస్తూ ఉంటాడు. ఈ చెడ్డ సమాచారాలని ఆశగా వినేవారు లేకపోతే ఈ కొండెగాని యొక్క వ్యాపారం వ్యాపించదు, వర్ధిల్లదు. కనుక ఇప్పుడు కొండెగాడు మాట్లాడుతూ ఉంటే, వాడు చెప్తూ ఉంటే వినడానికి ఇష్టపడే వాళ్ళు ఉంటారే, వీరిద్దరు కూడా కీడు కలిగించేవారే. అందుకని ఒక దైవజనుడు ఈ రీతిగా చెప్పాడు, కొండెగాడు తన నాలుక మీద సాతానును మోసుకొని పోతాడు. ఈ కొండెములు వినేవాడు తన చెవిలో సాతాను మోసుకొని పోతాడు. పిల్లల జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేనేమి చెప్పడం లేదు ఎవరి గురించి అనుకుంటున్నావేమో. నీవు కొండెములు వింటున్నావంటే నీ చెవిలో సాతానును మోసుకొని పోతున్నావు. కనుక ఇది ఎంత పాపమో అర్థం చేసుకో. ప్రభువును మోసుకొని పోవలసిన నీవు నేను మన నాలుక మీద ప్రభువును మోసుకొని పోవలసిన వారు. మన సంభాషణ ఉప్పివేసినట్టుగా కృపాసహితముగా యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను ప్రకటించేటువంటి నాలుకగా ఉండవలసిన మనము కొండెములు మోసుకొని పోయి సాతాను మోసుకొని పోయే ప్రజగా ఉంటే అది ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి బ్రతుకో అర్థం చేసుకుందాం. అలాంటి నీచమైన దౌర్భాగ్యకరమైన బ్రతుకుల నుండి మనము బయటికి రావాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. మరి కొండెగాని నువ్వు సహిస్తే, వాడు చెప్తూ ఉంటే విన్నావనుకో, వినకపోతే వాడు బాధపడతాడు అని అనుకుంటున్నావంటే నువ్వు సహిస్తున్నావాన్ని. తర్వాత కొండెగాని నువ్వు దాచిపెట్టావంటే అది పాపము అని నువ్వు ఎదగాలి. కొండెగాని దాచిపెట్టినా కొండెగాని సహించినా అది రెండు కూడా పాపమే. ఆ వ్యక్తిని మనం బట్టబయలు చేయాలి. ఎందుకంటే వాని వల్ల కలిగే కీడు చాలా ఎక్కువగా ఉంటుంది. త్రాగుబోతు వాడు మనడలు చూపే దుష్ప్రవర్తన కంటే కొండెములు కల్పించి కట్టుకథలు చెప్పి మన దయ పొందడానికి ప్రయత్నించేవాడు ఉంటాడే, వాడు ఎక్కువైనటువంటి కీడు చేసేవాడుగా ఉంటాడు. అనగా ఈ కొండెములు చెప్పేవాడు త్రాగుబోతు వానికంటే ఎక్కువైనటువంటి కీడును, దుర్మార్గపు కార్యాలను జరిగించేవాడనే విషయాన్ని మనము గ్రహించవలసిన వారిగా ఉంటున్నాం. అనేక సార్లు మన వద్దకు వచ్చి మన దయను పొందడానికి వేరే వారు మన గురించి ఏమన్నారో ఆ సమాచారాన్ని మన ఎద్దుకు తీసుకుని వస్తారు. ఆ రీతిగా మన దయను పొందడానికి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు 2వ సమూయేలు గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి రాజైనటువంటి దావీదు ఎద్దుకు వచ్చాడు. రాజైన దావీదు దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, చూడండి 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో చూసినప్పుడు ఈ సీబా అనేటువంటి వాడు మెఫీబోషెతు యొక్క సేవకుడు. రాజు అనగా దావీదు రాజు తన కుమారుడైన అబ్షాలోము ఎదుటి నుండి పారిపోతున్నాడు. ఆ సమయంలో సేవకుడైనటువంటి యొక్క సీబా గాడిదలకు గంతలు కట్టి ఆ గాడిదల మీద రొట్టెలు, ద్రాక్ష గెలలు, అంజూర పొడలు, ద్రాక్షరసం తిత్తి వీటన్నిటినీ వేసుకొని తీసుకుని వచ్చాడు. రాజు అడిగినాడు, ఇవన్నీ ఏమిటి అంటే, అయ్యా ఈ గాడిదలు రాజు ఇంటి వారు ఎక్కడానికి, ఈ ఆహార పదార్థాలన్నీ కూడా పనివారు తినడానికి అని చెప్పాడు. అప్పుడు దావీదు అడిగినాడు, నీ యజమానుడి కుమారుడు ఎక్కడున్నాడు అని అడిగాడు. చూడండి 3వ వచనంలో,
రాజు నీ యజమానుని కుమారుడు ఎక్కడ ఉన్నాడని అడిగాను. అందుకు సీబా, చిత్తగించము, ఈవేళ ఇశ్రాయేలు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పింతురనుకొని అతడు యెరూషలేములో నిలిచి ఉన్నాడనెను. తన తండ్రి రాజ్యం అనగా సౌలు యొక్క రాజ్యం తనకు తిరిగి ఇశ్రాయేలు ఇస్తారని యెరూషలేములో నిలిచి ఉన్నాడయ్యా అని చెప్పాడు. అప్పుడు దావీదు సీబాతో ఏమన్నాడో చూడండి. మెఫీబోషెతునకు కలిగినదంతయు నీదే. ఆ రీతిగా దావీదు యొక్క అనుగ్రహాన్ని పొందాడు. వాస్తవికమైన సంగతి అది కాదు. దావీదు యుద్ధంలో జయించి తిరిగి యెరూషలేముకు వస్తూ ఉండగా మెఫీబోషెతు రాజును ఎదుర్కోవడానికి వచ్చాడు. 19వ అధ్యాయము 24వ వచనం చూస్తున్నాం. 19:24. మరియు సౌలు కుమారుడు మెఫీబోషెతు రాజును ఎదుర్కొనకు వచ్చెను. రాజు పారిపోయిన దినం మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుగుకొనకయు గడ్డము కత్తిరించుకొనకయు బట్టలు ఉతుక్కొనకయు ఉండెను. రాజును ఎదుర్కొనడానికి అతడు యెరూషలేమునకు రాగా రాజు, మెఫీబోషెతు, నీవు నాతో కూడా రాకపోతివేమని అతను అడిగాను. అందుకు అతడు, నా ఏలినవాడా రాజా, నీ దాసుడైన నేను కుంటివాడని గనక గాడిద మీద గంత గట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదునని నేను అనుకునగా నా పనివాడు నన్ను మోసము చేశాను. సీబా, నీ దాసుడు నేను నన్ను గూర్చి నా ఏళ్ళవాడవను రాజవునకు నీతో అబద్ధమాడెను. అయితే నా ఏళ్ళవాడవను రాజవునకు నీవు దేవదూత వంటి వాడవు. నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చేయి. ప్రియులారా, సీబా రాజు దగ్గర మెఫీబోషెతు మీద కొండెములు చెప్పి రాజు యొక్క అనుగ్రహాన్ని పొందాడు, రాజు యొక్క దయను పొందాడు. వాస్తవికమైన సంగతి ఏంటంటే సీబా మెఫీబోషెతును మోసం చేశాడు. గాడిదకు గంత కట్టకుండా మెఫీబోషెతును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కనుక ఈ రీతిగా కొండెములు చెప్పి దయ పొందినాడు, కానీ అది అబద్ధము. ప్రియులారా, జ్ఞాపకం పెట్టుకోండి, కొండెములు చెప్పుట అది అబద్ధముతో సమానము. అబద్ధికులకు ఏమన్నదో మీకు తెలుసు కదా. ప్రకటన 21వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఒక పెద్ద జాబితా ఉన్నది. ఆ జాబితాలో చివరిగా ఉన్నవాడు అబద్ధికులు అగ్ని గంధకముతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. మనము కొండెలు చెప్పడం అనేది బహు సులభంగా ఎంచుతూ ఉంటున్నాం. ఈ కొండెము చెప్పడం అనేటువంటిది అబద్ధముతో సమానం అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. కనుక ఈ రీతిగా కొంతమంది వ్యక్తులు మన యొక్క దయను పొందడానికి వేరే వారు మన గురించి చెప్పినటువంటి సమాచారాన్ని దాన్ని వక్రీకరించి మన ఎద్దుకు తీసుకొని వస్తారు. వాస్తవమైన విషయాలు చెప్పరు, వక్రీకరిస్తారు, దానిని మరి ఎక్కువగా చేస్తారు. ఉన్నదానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఈ రీతిగా ఈనాడు విశ్వాసులు తీరిక లేని వారుగా ఉంటున్నారు. దేంట్లో తీరిక లేకుండా ఉన్నారంటే కొండెములు చెప్పే విషయంలో తీరిక లేని వారిగా ఉంటున్నారు. ప్రియులారా, ఎవడైనా దొంగతనం చేస్తూ ఉండగా నువ్వు చూసావనుకో, ఒక ఇంటిలో నీకు చొరబడ్డాడు, నువ్వు చూసినావు. చూడగానే ఏం చేస్తావు? వెంటనే 100కి ఫోన్ చేసి, అయ్యా పలానా ఇంటిలో, మా ఇంటికి సమీపంలో లేక మా ఇంటికి ఎదురున్నటువంటి అపార్ట్మెంట్లో దొంగ ప్రవేశించాడని మనం ఫోన్ చేసి చెప్తాం కదా. మరి కొండెములు చెప్పేవాడు దొంగ కంటే ఎక్కువైన కీడు చేస్తాడు. మరి ఆ విషయాన్ని మనం బట్టబయలు చేస్తామా? కొండెగాడిని మనం బయటికి అందరికి కనబడేట్టుగా కొండెగాని గురించి చెప్తూ ఉంటామా? ప్రియులారా, ఈ రీతిగా కల్పించిన కథలు కొండెములు చెప్పేవారి విషయంలో మనము కోపంతో వారిని పంపివేయడం అనేది మన బాధ్యత. ఎవరైనా ఒక వ్యక్తి మన దగ్గరకు కొండెములతో వస్తే ఆ వ్యక్తిని మనము గద్దించి, ఇంకెన్నడూ నా దగ్గరికి రావాక, ఎన్నడూ కూడా వేరే వాళ్ళ గురించి నాతో చెప్పవాక అని చెప్పి గద్దించి పంపించాలి. ఉదాహరణకి పిచ్చి కుక్కకి పోతూ ఉన్నది అనుకోండి, నువ్వు చూసినావు, పిచ్చి కుక్క అని కేకలేస్తావు. ఎందుకు? అది కరిస్తే చాలా అపాయకరం అనే సంగతి నీకు తెలుసు.
ఆ రీతిగానే ఇతరుల సంగతుల్లో మనకి చెప్పే కొండ్రగాండ్ర విషయంలో మనము కేకలు వేయవద్దా? పిచ్చి కుక్క గాయము కంటే కొండ్రగాండ్ర యొక్క గాయం బహు కీడుకరమైనది, బహు హానికరమైనది. పిచ్చి కుక్క గాయము కంటే కొండ్రగాండ్ర యొక్క మాటల వల్ల కలిగే గాయములు బహు కీడుకరమైనవి. ఏదైనా ఇక్కడ నీళ్లు గాలిపోతూ ఉంటే కేకలేస్తాం, మంటలు 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 అని కేకలేస్తూ ఉంటాం. అదే రీతిగా ఏ వ్యక్తి అయితే కొండగానిగా ఉండి వాడు ఇతరుల గురించి చెడ్డగా సమాచారం తీసుకుని వస్తూ ఉంటాడో అలాంటి వాని గురించి మనం కేకలు వేయాల్సిన బాధ్యత మనకు లేదా? కొండగాని వాని యొక్క నాలుక నరకాగ్ని వంటిది. నోటికి కళ్ళెము లేని వారి కొరకు నరకాగ్ని కాచుకొని ఉన్నది. యాకోబు భక్తుడు రాసినాడు, తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కళంకమును పవిత్రమైన భక్తి ఏదనగా నోటికి కళ్ళెము పెట్టుకోవడము, ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవడం, ఇబ్బందిలో ఉన్నటువంటి విధవరాండను అనాథలను పరామర్శించడం, అది నిజమైన భక్తి. నాలుకను అదుపులో ఉంచుకోకుండా, నోటికి కళ్ళెం పెట్టుకోకుండా కొండెములు చెప్తూ ఉంటే అలాంటి నాలుకకు నరకాగ్ని అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యంలోనే మనం యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రియులారా, ఇది ఒక సామాన్యమైన అంశం అని ఎంచుకోవద్దు. అందుకని కీర్తన 15లో పరిశుద్ధ పర్వతం మీద నివసించేవాడు, ప్రభు యొక్క గుడారములో అతిథిగా ఉండేవాడు, కొండెములు ఆడడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ మనుషుని గురించి కూడా ఆయన చెడుగా మాట్లాడలేదు, కానీ ఆయన తన శత్రుల కొరకు ప్రార్థించాడు. మనం కూడా ఆయన వలె లేకపోతే మనము ఎప్పటికీ ఆయనతో ఉండలేము. మనము ఆయన వలె ఉండకపోతే మనము ఎప్పటికీ ఆయనతో ఉండలేము. We must be like him or we shall never be with him. మనము ఆయన వలె ఉంటేనే మనము ఆయనతో ఉంటాము అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాల్సిన వారిగా ఉంటున్నాం. ప్రియులారా, ఎంత తరచుగా ఈ పాపం మనం చేస్తున్నాం. అందుకని యాకోబు భక్తుడు అన్నాడు, ప్రతి వాడును మాటల విషయంలో మనము తప్పిపోవచ్చున్నామన్నాడు. మాట విషయంలో తప్పిపోని ఎడల మిగతా విషయాల్లో వాడు భద్రంగా ఉంటాడని యాకోబు భక్తుడు చెప్తూ ఉంటున్నాడు. కనుక మన జీవితాలు మనం పరిశీలించుకున్నప్పుడు మనం ఎంత తరచుగా ఇలాంటి పాపంలో పడిపోతూ ఉంటున్నాం. ప్రియులారా, ఇలాంటి పాప విషయంలో దుఃఖించడానికి ఎన్ని కన్నీళ్ళు కావాలి, ఎన్నిసార్లు మనం ఈ పాపాన్ని చేస్తూ ఉంటున్నాం. మన విందుల దగ్గర, పెళ్లి విందుల దగ్గర, లేకపోతే బర్త్డే విందుల దగ్గర, ఇంకా ఆయా విధమైన ఫంక్షన్స్ దగ్గర, భోజనాల దగ్గర మనము మరొక వ్యక్తి మీద మనకున్నటువంటి ద్వేషాన్ని, లేకపోతే ఆ వ్యక్తి యొక్క మాటలను మనం ఎంతగా వక్రీకరించి వేరే వారికి చెప్పేవారుగా ఉంటున్నామో చూడండి. మన మీటింగుల్లో కలుసుకున్నప్పుడు, ఇంకా ఆయా స్థలాల్లో, ఏదో మార్కెట్లోనో మరెక్కడో మనం కలుసుకున్నప్పుడు మరొక వ్యక్తిని గురించినటువంటి సమాచారాన్ని వక్రీకరించి మనం ఇతరులతో చెప్తూ ఉంటాం. ప్రియులారా, ఈ కార్యం ఏదో భక్తిహీనంలో జరుగుతున్నది, దేవునికి విరోధమైన వారిలో జరుగుతూ ఉన్నదంటే దాని గురించి మనం ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. దుష్టుల నుండి దుష్టత్వం పుడుతుంది. భక్తులైన వారిని భక్తిహీనులైన వారు దూషించవచ్చు, నింద వేయవచ్చు, వారి మీద కొండెములు చెప్పవచ్చు. దానికి మనం ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. అయ్యో ప్రియులారా, ఈ వ్యాధి ఐగుప్తీయులలోనే కాదు, ఇశ్రాయేలులో కూడా ఉన్నది. ఇశ్రాయేలులో కూడా ఈ వ్యాధి ఉన్నది. విశ్వాసులను చెప్పుకునేవారు అనేక సార్లు తమ తోటి విశ్వాసుల మీద కొండెములు చెప్పేవారుగా, నింద మోపేవారుగా ఉంటారు.
దేవుని యొక్క వాక్యం మనం చూసినప్పుడు సామెతల గ్రంథంలో రాయబడిన మాట, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కాదు. కత్తిపోటు వంటి మాటలు ఎంత గాయం చేస్తుందో చూసావా నోటి మాట. అదే నోరు ప్రభు కొరకు ఉపయోగిస్తే నీ నాలుక జీవవృక్షంగా ఉండాలని, నీ నోరు జీవవృక్షంగా ఉండాలని దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఈ కొండెములు చెప్పే పాపము అది ఎంత భయంకరమైందో మనం చూస్తున్నాం. కత్తిపోటు వంటిది. ఒక విశ్వాసి మరొక విశ్వాసం విమర్శించడము, ఒక దైవ సేవకుడు మరొక దైవ సేవకుని గురించి దుష్ప్రచారము చేయడం లేదా? అయ్యో ప్రియులారా, ఇది ఎంత విచారకరమైన సంగతో చూడు. ఈ పాపమును నేను పవిత్రుడనని ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పగలరు? నా విషయమై నేను జాలిపడాలి. ఎందుకు? అయ్యో నేను ఈ పాపం చేస్తున్నా. మనలో ప్రతి ఒక్కరము, ప్రభువా ఈ పాపము నుండి నన్ను విడిపించు, నాకు విడుదల కలిగించు, దీని మీద నాకు విజయం ఇవ్వు అని ప్రభు మనకు విజయం ఇచ్చే వరకు కూడా మనం ఆయన సన్నిధిలో మనము ప్రార్థనలో మొరపెట్టవలసిన వారుగానే ఉంటున్నాం. ప్రియులారా, ఇంత భయంకరమైన పాపం అది. విశ్వాసుల యొక్క పాపములంటే లోకములో కనబడేటువంటి దొంగతనము, వ్యభిచారము, త్రాగుడు, జూదము లాంటిది కాదు. అవి ఉన్నవాడు వాడు సహోదరుడు కాదు. వారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేదు. సహోదరుడు అనబడిన వాడు ఎవడైనానో ఇలాంటి వాడిలో పాల్గొని వాడిగా ఉంటే వారితో సాంగత్యమే చేయవద్దని కొరింథీ పత్రికలో పరిశుద్ధాత్ముడు మనకు రాయించి పెట్టాడు. కనుక ఇప్పుడు విశ్వాసులైన వారి యొక్క పాపములు అవి భయంకరంగా కనబడవు, కానీ అవి ఎంత కీడు చేసేవిగా ఉంటున్నాయో చూస్తున్నా. కొండెములు చెప్పుట, కీడు కల్పించే మాటలు, కల్పన కథలు, దుష్ప్రచారము, ఒక వ్యక్తి యొక్క శీలమును గురించి మనము చెడ్డగా మాట్లాడడం. దీనికి ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు. అసాసినేషన్ అంటే చంపివేయడం. ఒక వ్యక్తి యొక్క శీలాన్ని మనము చంపివేస్తున్నాం, పాడు చేస్తున్నాం, ఆ వ్యక్తిని గురించి దుష్ప్రచారం చేస్తూ ఉంటున్నాం. తెలుగులో ఒక సామెత ఉన్నది, దెబ్బ కొడితే ఒక చోటే నొప్పి, కానీ మాట అంటే శరీరం అంతయు ప్రాణమంతటిలో బాధ కలుగుతుంది. ఈటతో కలిగిన గాయము కంటే నాలుక యొక్క దెబ్బ బహు బాధ కలిగిస్తుంది అని ఫ్రెంచి సామెత ఉన్నది. కనుక జ్ఞాపకం పెట్టుకోండి, ఫ్రెంచి వారమైనా తెలుగు వారమైనా మనమందరము మనుష్యులమే. మనమందరము ఈ బలహీనతకు చోటిచ్చిన వారిగా కనబడుతూ ఉంటున్నాం. కనుక ప్రియులారా, ఒక వ్యక్తి యొక్క పేరు ప్రతిష్టలను భంగపరిచేటువంటివి, పేరు ప్రతిష్టల మీద మచ్చ కలిగించేటువంటి మాటలను ప్రచారం చేస్తూ ఉంటే అది ఎంత కీడుకరమైందో చూడు. ప్రసంగి గ్రంథంలో మనం చూసినప్పుడు సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఒక వ్యక్తి యొక్క మంచి పేరును, అతని యొక్క ప్రఖ్యాతి మీద మనం బురద చల్లుతూ ఉంటే మన పొరుగువాని యొక్క ప్రతిష్టకు భంగం కలిగించినట్లుగా మన నాలుకకు కళ్ళం పెట్టుకోకపోతే ఎంత కిడి చేసిన వారం అవుతున్నామో చూడు. మనకు చేతనైనంత వరకు మన పొరుగువాని యొక్క ప్రతిష్టను కాపాడవలసిన వారిగా ఉంటున్నాం. ఆయన పేరు ప్రతిష్ట, అతని యొక్క ఆనర్, ఘనతను, అతని యొక్క రిప్యుటేషన్. ప్రియులారా, తెలియక ఎంతమందిని హత్య చేసినామో తెలుసా? ఎంతమందిని హత్య చేసినామో తెలుసా? మనము వారి యొక్క శీలమును గురించి చెడ్డగా మాట్లాడుతున్నాం. కేవలము వేరే వారు చెప్పిన మాటలను బట్టి, వినికిడిని బట్టి. ఒక ఇంటిలో ఒక కాలేజీ స్టూడెంట్ ఉన్నది, ఒక అమ్మాయి, విశ్వాసి, వాళ్ళ అమ్మగారు కూడా విశ్వాసే. ఒక రోజున ఈమె యొక్క స్నేహితురాలు తన ఇంటికి వచ్చింది. ఈవిడు ఈ స్టూడెంట్ యొక్క స్నేహితురాలు. ఆ స్నేహితురాలకు తన క్లాసులో ఉన్నటువంటి మరొక
యంగళ్ గురించి చాలా చెడ్డగా చెప్తున్నది అనమాట. ఎంత చెడ్డగా చెప్తున్నదంటే అసలు తాను చూచినట్లుగానే అంత చెప్తా ఉన్నది. అప్పుడు వాళ్ళ అమ్మగారు విని, అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత తన బిడ్డను పిలిచి, బిడ్డ నీ స్నేహితురాలతో చాలా విషయాలు మాట్లాడినావు నువ్వు, మరి అవన్నీ కూడా నువ్వు చూచినావా? ఏంటి మమ్మీ అట్లా అడుగుతావు? అందరు చెప్పుకుంటున్నారు. సరే బిడ్డ, అందరు చెప్పుకుంటున్నారు, నీకెవరో చెప్పారు, నువ్వు వినడమే తప్పది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కొండెగాని యొక్క నాలుక మీద దయ్యము మోసుకొని పోతాడు, సాతాను మోసుకొని పోతుంటే కొండెములు వినేవాని యొక్క వాడు చెవిలో సాతాను మోసుకొని పోతూ ఉంటున్నాడు. కనుక నువ్వు వినడం తప్పు. విన్నదానిని నువ్వు గ్రహించకుండానే, అది ఎంత నిజమో తెలియకుండానే నీవు దాని గురించి మరొకరితో చెప్పినావు కదా, ఎంత కీడు కలిగించినావో నీకు తెలుసా? అప్పుడు ఈ యంగర్ల్ పశ్చాత్తాపడింది. మమ్మీ నన్ను క్షమించు, నిజముగానే నేను చెడ్డగా మాట్లాడినాను, నాకు తెలియని విషయాల గురించి ఎక్కువగా మాట్లాడినాను, నన్ను క్షమించు. అప్పుడు తల్లి అన్నది, ప్రభు దగ్గర క్షమాపణ అడుగు. ప్రభు దగ్గర కూడా మోకరించి క్షమాపణ అడిగింది, తల్లి దగ్గర క్షమాపణ అడిగింది. అప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే ఒక గుప్పెడు గింజలు ఇచ్చి, బిడ్డ నువ్వు వెళ్ళి మన ఇంటి ముందు చలిరమ్మంది. ఆ పని చేసి వచ్చిన తర్వాత తల్లి అంది, బిడ్డ మరలా వెళ్ళి ఆ గింజలు ఏరుకొని రా అన్నది. అప్పుడు ఈ బిడ్డ వెళ్ళి గింజలు ఏరుతున్నది, చీకటి పడిపోయింది. కొంచెం తీసుకొని వచ్చింది, గుప్పెడి గింజలు చల్లితే ఎన్ని వచ్చినాయంటే కొంచెమే తీసుకొని వచ్చింది. రాత్రి అయిపోయింది. ఏంటమ్మా నువ్వు గుప్పెడి గింజలు చల్లినావు కదా, మరి కొంచెమే తీసుకొచ్చినావు అంటే, మమ్మీ ఎంత సమయం పట్టింది, చీకటి అయిపోయింది. బిడ్డ నీకు అర్థమైందా? నీవు చల్లినటువంటి విత్తనాలు అవి వ్యాపించినాయి, అవి మొలకెత్తుతాయి, ఎంతో దూరం వెళ్ళిపోతుంది. తెలుగులో సామెత ఉన్నది, పెదవి దాటితే పెన్నా దాడుతుంది అని. ఆ రీతిగా కొండెగాని యొక్క మాటలు ఎంత దూరం వెళ్తాయో చూడు ప్రియుడ. తేలుకు కొండె ఉంటుంది, తోకలో విషం ఉంటుంది. అది ఎవరిని కుడుతుందో వారి వరకే నొప్పి, ప్రక్కన వారికి నొప్పి కలగదు. పాము యొక్క నోటిలో విషం ఉంటుంది, అది ఎవరిని కరిస్తే వారికే విషం వస్తుంది. అర్థమైందా ఈ మాట? అడవిలో కొన్ని విషకరమైనటువంటి దుంపలు, మూలికలు ఉంటాయి, వాటిని రుచి చూచిన వారికే విషం ఎక్కుతుంది. అయితే విషపూరితమైన నాలుక దగ్గరున్న వారికి, దూరముగా ఉన్నవారికి, దేశంలో ఉన్నవారికి, విదేశంలో ఉన్నవారికి ఈ విషము ప్రవహిస్తుంది, ఈ విషము వారికి ఎక్కుతుంది. ఈ కొండెములు చెప్పేవాడు చచ్చిన వారిని కూడా విడిచిపెట్టాడు, చచ్చిపోయిన వారిని గురించి కూడా చెడ్డ ప్రచారం చేస్తూ ఉంటారు. కనుక ఈ విషపూరితమైన నాలుక ఎలాంటిది అంటే, మృతులను సజీవులను కూడా విడిచిపెట్టకుండా చెడ్డగా మాట్లాడుతూ ఉంటుంది. ఎంత భయంకరమైన పాపమో! ఈ పాపాన్ని మనము చులకనగా ఎంచుకోవద్దు. ప్రభువా, ఈ పాపం మీద నాకు విజయం ఇవ్వు, దీన్ని జయించే కృప నాకు ఇవ్వు అని ప్రభు సన్నిధిలో నీవు నిజముగా మొరపెట్టకపోతే నీకు విడుదల దొరకదు. ప్రియులారా, మనము నిత్య జీవం వైపుగా ప్రయాణం చేస్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నావయ్యా అంటే, నేను విజయవాడకి పోతున్నా. ఎక్కడికి వెళుతున్నావో అని మనం కొన్నిసార్లు కొంతమంది అడిగితే మనం చెప్పడానికి ఇష్టపడకుండా, నేను హైదరాబాద్ వైపుగా వెళుతున్నానండి అంటాం. హైదరాబాద్ వైపుగా వెళుతుంటే మధ్యలో నల్గొండలో దిగుతావో, మిర్యాలగూడలో ఆగుతావో, ఎటువైపు వెళ్తావో తెలియదు, నువ్వు హైదరాబాద్ వైపుగా వెళుతున్నావు అంటావు. ఆ రీతిగా మనము నిత్య జీవం వైపుగా ప్రయాణం చేస్తూ ఉంటున్నాం. మరి ఈ నిత్య జీవం వైపుగా ప్రయాణం చేసే మనము ఇతరుల గురించినటువంటి కొండెములు కల్పించకుండా చెడ్డ సమాచారాలు మనం
కల్పించకుండా ఈ యాత్రలో మనం జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు, ఇతరులు ఒక వ్యక్తి మీద కల్పించిన కొండెములు లేక చెడ్డ సమాచారము నీ నోట్లో ఉండకుండా జాగ్రత్త పడు. కొన్నిసార్లు నువ్వు వద్దన్నా చెప్తూ ఉంటారు వాళ్ళు, అక్కడి నుంచి పోతున్నా చెప్తూ ఉంటారు, అవి నీ చెవికి ఎక్కినాయి. అవి నీ నాలుక గుండా మళ్ళీ మరొకరికి వెళ్లకుండా చూడు. ఎందుకంటే మనం నిత్య జీవ మార్గంలో ఉన్నాం. కొండెములు చెప్పడము అంటే ఒక వ్యక్తిని అపకీర్తి పాలు చేయడమే కదా. పరలోక పౌరులుగా మనము ఈ పాపమును అసహించుకోవాల్సిన వారిగా ఉంటున్నాం. ఈ పాపముల గురించి మొట్టమొదటిసారిగా లేవియాకాండము 19వ అధ్యాయం 16వ వచనంలో పరిశుద్ధాత్ముడు రాయించి పెట్టాడు. లేవియాకాండము 19వ అధ్యాయము 16వ వచనం. 19:16వ వచనము. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. మీరు కొంతమంది వ్యాపారం చేసుకునే వాళ్ళని చూస్తుంటారు. వారి దగ్గర ఒకే రకమైన వస్తువు ఉంటుంది, ఒకే వస్తువు ఉంటుంది, చాలా ఐటమ్స్ చాలా ఉంటాయి. మెనీ ఐటమ్స్, నాట్ వెరైటీ, ఓన్లీ వన్ వెరైటీ అండ్ మెనీ థింగ్స్. ఏం చేస్తాడు వాడు? ఇంటింటికి వెళ్ళి అమ్ముకుంటూ ఉంటాడు. ఆ రీతిగా కొండెములాడుచు ఇంటింటికి తిరిగేవాడు తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నా అన్నమాట. వాని యొక్క సామాన్లు ఏంటి? వాడు అమ్మేటువంటి సామాన్లు ఏంటంటే కొండెములు చెప్పుట, ఒక వ్యక్తి మీద కొండెములు చెప్పుట, ఇంటింటికి తిరగకూడదు అని లేవియాకాండంలో ప్రభు ఎంత ఖచ్చితంగా చెప్పాడో చూసావా? వీరి యొక్క వస్తువులు ఏంటయ్యా? కొండెగాండ్ల యొక్క వస్తువులు ఏంటంటే కట్టుకథలు, పుకార్లు, రూమర్స్. అందరూ అనుకుంటున్నారండి ఈ రీతిగా చెడ్డ సమాచారాలు కల్పించడము, ఇవి వీరి యొక్క వస్తువులు. వీడిని అమ్ముకుంటూ ఉంటున్నారు, ఇంటింటికి పోతున్నారు. ఈ రోజుల్లో నువ్వు అనుకోవచ్చు, అన్న నేను ఎవరి ఇంటికి వెళ్ళనన్నా, ఇంట్లోనే ఉంటానన్నా. అవును, ఇంటిలో ఉంటే ఈ దినాల్లో నీ చేతిలో సెల్యులర్ ఫోన్ ఉన్నది, సెల్ ఫోన్ అంటాం కదా, అది ఉన్నది. ఈ రోజుల్లో 600 రూపాయలు పే చేస్తే 80 రోజులు రాత్రి పగలు తిరిగి లేకుండా నువ్వు మాట్లాడుకోవచ్చు. ఇంక ఈ ఫోన్ అందరికీ చేయడం ఖర్చు ఏం లేదు కదా, ఎక్స్ట్రా డబ్బులు ఏం లేవు కదా. కనుక అనేకులకు ఫోన్లు చేసి ఫోన్ల ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నారు కొండేలు చెప్పి. ఓహో ప్రియులారా, ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఎంత కన్నీరు విడవాలి మనం ఈ పాపం విషయంలో. ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నామో చూడండి. కొన్ని సంవత్సరాల క్రితము ఆఫ్రికా ఖండంలోని బోట్స్వానా అనే దేశానికి పరిచర్య కొరకై నేను పంపబడినాను. అక్కడ 3 వారాలు ఉన్నాను. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకరు నన్ను ఒక ప్రశ్న అడిగినాను. ఏమనంటే, అయ్యా ఫలానా రాష్ట్ర కేంద్రంలో ఫలానా పట్టణంలో మన మందిరం ఉన్నది, మన మందిరాలకు స్థలాలు ఉన్నాయి కదా చాలా, వాటిని ఒక పెద్ద ఆయన ప్లాట్లు వేసి అమ్ముతున్నాడంట కదా అని అడిగారు. ఒక్కసారి ఊహించండి మీరు, మందిర స్థలాలు ప్లాట్లు వేసి అమ్ముతున్నాడు ఆ పెద్ద ఆయన అని మేము విన్నామండి, నిజమేనా అని అడిగారు నన్ను. నేను నవ్వి, అవునండి, పుకార్లు ఇలాగనే ఉంటాయి. ఆ స్థలాన్ని పార్కింగ్ కొరకు వాడుతున్నారండి, కార్లు స్కూటర్లు పెడుతున్నారు ప్రార్థనకు వచ్చిన వాళ్ళు, దాన్ని ప్లాట్లు వేసి అమ్మడం ఏంటండి అని నేను చెప్పినాను. ప్రియులారా, ఏ రీతిగా మాటలు వ్యాపిస్తాయో చూడు. పుకార్లు ఇంత దాన్ని అంతగా చేసి చూపించేవారు. చాలా సంవత్సరాల క్రితం పూర్వకాలంలో ఒక స్త్రీ తన భర్త తనను బాధ పెడుతూ ఉంటే రాజుగారికి ఫిర్యాదు చేయడానికి వెళ్ళింది. ఉదయాన్నే వెళ్ళింది. ఆ సమయంలో రాజుగారు ఆయన బ్రష్ చేసుకుంటున్నాడు. ఆ దినాల్లో పేస్ట్లు, బ్రష్లు ఇవన్నీ లేవు. సాధారణంగా వారు వేప పుల్ల లేకపోతే గంగిరేణి పుల్ల ఇలాంటి వాటిని ఉపయోగించుకొని వారు పళ్ళు తోముకునేవారు. రాజులైనా సరే అదే వారికి కూడా.
ఆ తర్వాత ఒక తాటాకు బద్ద తీసుకొని ఆ తాటాకు బద్దతో నాలుకగా శుభ్రం చేసుకునేవాడు. ఈ రీతిగా ఈమె వెళ్ళినప్పుడు రాజుగారు తన నాలుక శుభ్రం చేసుకుంటూ ఉంటున్నాడు. సరే, రాజుగారికి మనవి చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత పక్కనింటి ఆమెతో చెప్పిందనమాట, నేను రాజుగారి దగ్గరికి వెళ్ళినాను, రాజుగారు తాటాకుతో నాలుక శుభ్రం చేసుకుంటున్నాడని చెప్పింది. నిజమే చెప్పింది ఆమె. ఇవి విన్నామె ఏం చెప్పిందంటే పక్కమ్మతోటి, రాజుగారి నోట్లో నుంచి తాటి ఆకులు వస్తున్నాయంటమ్మా అని చెప్పింది. ఆ విన్నామె ఏం చేసిందంటే ఇంకొక ఆమె దగ్గరికి వెళ్ళి, రాజుగారి నోట్లో నుండి తాటి మట్టలే వస్తున్నాయమ్మా అని చెప్పింది. ఇంకా ఈ మాట ఆ నోట ఈ నోట పోయి అక్కడికి పోయి చివరికి రాజుగారి నోటిలో నుండి తాటి చెట్లు వస్తున్నాయంట. ఇంకా అయ్యో చూద్దాము, మనం కూడా వెళ్దాం అనుకుని అందరూ కలిసి ఉదయాన్నే ఒకరోజు రాజుగారి దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. ఏంటమ్మా ఇంతమంది వచ్చినారు, మీ భర్తలు మిమ్మల్ని ఇలా హింసించారా, ఏం జరిగిందో చెప్పండి. రాజా, మీ నోట్లో నుంచి తాటి చెట్లు వస్తున్నాయంట, చూద్దామని వచ్చినాము. పిల్లారా, అర్థమైందా ఏ రీతిగా వాస్తవానికి దానికి కొంత మసాలా కలిపి దాన్ని ఫ్రై చేసి దాన్ని అంతగా చేసి ఏ రీతిగా వ్యాపింప చేస్తూ ఉంటారో చూడండి. కనుక ఈ కొండగాని యొక్క మాటలు ఎంత కీడుకరంగా ఉంటాయో చూడండి. అందుకని ఈ పాపమును గురించి దేవుని యొక్క వాక్యంలో పలు స్థలాల్లో వ్రాయబడింది. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 20వ వచనంలో కూడా పరిశుద్ధాత్ముడు ఈ పాపమును గురించి వ్రాయించినాడు. కీర్తన గ్రంథము 50వ అధ్యాయం 20వ వచనము, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనైనయుటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడని నీవు అనుకుంటివి. అయితే నీ కనుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా వచ్చి నిన్ను గద్దించెదను. ప్రియుడా, ఎవరితో మాట్లాడుతున్నావు? ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. కూర్చుండి కొండెములు కల్పిస్తూ ఉంటున్నావా? నీ సహోదరుని మీద నిందలు మోపుచూ ఉంటున్నావా? దేవుడు గద్దిస్తాడు, జాగ్రత్త. ఈ పాపము యెహెజ్కేలు దినాలకు వచ్చేటప్పటికి ఎంత భయంకరంగా అయిపోయిందో చూడండి. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనము. యెహెజ్కేలు 22వ అధ్యాయము 9వ వచనం చూస్తే, కొండెములు చెప్పి నరహత్య చేయువారు నీలో కాపురమున్నారు. ఎక్కడ? యెరూషలేములో, యూదయ దేశంలో, దేవుని ప్రజల మధ్యలో కొండెములు చెప్పి నరహత్య చేసేవారు. ఈ రీతిన పాపమును బట్టి దేవుడు యెరూషలేమును నాశనము చేయవలసి వచ్చింది. ఇంకా వేరే పాపాలు కూడా ఉన్నాయి. ఇది ఒక పాపము. కొండెములు చెప్పి నరహత్య చేసేవారు కాపురం ఉన్నారు కనుక దేవుడు ఆ పట్టణాన్ని నాశనము చేయవలసి వచ్చింది. రోమాపత్రిక 1వ అధ్యాయము 29-30 వచనాలు చూసినప్పుడు అన్ని జనుల యొక్క జీవితాల్లో ఉండేటువంటి యొక్క పాపముల గురించి పరిశుద్ధాత్మను రాయించి పెట్టినాడు. అనేకమైన పాపములు అందులో 30వ వచనం చూడండి. కొండెగాండ్రును అపవాదకులను. కొండెగాండ్రు, రెండవది అపవాదకులు. అపవాదములు వేసేవారు, నిందలు వేసేవారు. ఈ రీతిగా ఇది అన్ని జనుల్లో ఉన్నదంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కానీ విశ్వాసులు, ప్రభు సంఘములో ఇలాంటి వారు ఉన్నారంటే మనం ఎంతగా చింతించి దుఃఖించి ఏడవలసిన వారిగా ఉన్నామో మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియులారా, కొండెములు అసత్యమైతే అది అబద్ధంతో సమానమని ఇందాక చెప్పుకున్నాం. ఒకవేళ అది సత్యమే అనుకోండి, నీకు ప్రేమ ఉంటే ఆ విషయాన్ని వేరే వారితో చెప్పవు. దేవుని వాక్యంలో మనం సామెతలు 10:12 చూస్తున్నాం. ప్రేమ దోషములని కప్పుతుంది. నీవు ప్రేమించేవాడుగా ఉంటే వాని యొక్క దోషాన్ని చెప్పవు. ఎందుకు అంటే, అయ్యో ప్రభు వాడి పాపంలో పడిపోయినాడు నాయన, వాడిని సమకూర్చుదేవా అని ప్రార్థన చేస్తావు.
మరొక భయం నీ హృదయంలో ఉంటుంది. అయ్యో, నేనేమైనా అలాంటి పాపంలో ఒక దినాన పడిపోతానేమో, దేవా నన్ను కాపాడు నాయన, ఆ శోధనకు నేను లొంగిపోకుండా నన్ను కాపాడు దేవా అని ప్రార్థన చేసుకుంటావే కానీ వాని గురించి నువ్వు మరొక స్థలంలో చెప్పవు. ప్రియులారా, ఈ కొండెములు అనేటువంటిది ఇవి ఎలాగ తయారవుతాయంటే అనేకమైనటువంటి చెడుగుల యొక్క మిశ్రమం. ఒక చెడుగు కాదు, చాలా చెడుగుల యొక్క మిశ్రమం, మిక్చరు. స్వీట్ షాప్కి వెళ్ళి మిక్చర్ అడిగేది, దాంట్లో అటుకులు ఉంటాయి, దాంట్లో మురుగులు ఉంటాయి, దాంట్లో మరి శనగపప్పు ఉంటాయి, వేరుశనగ పప్పులు ఉంటాయి, ఈ రీతిగా రకరకాల పప్పులన్నీ కల్పిస్తాడు మిక్చర్. కనుక కొండెములు అనేటువంటిది అనేకమైన యొక్క చెడుగుల యొక్క మిశ్రమం, మిక్చర్ అది. అంతేకాదు అనేకమైన దురాగతాల యొక్క ఉత్పాదన, ప్రొడక్టివిటీ ఆఫ్ మెనీ ఈవిల్ థింగ్స్, అనేకమైన చెడ్డవి, వాటన్నింటిలో నుండి బయటకు వచ్చేదే కొండెములు. మరి ఇలాంటి కొండలు ఎంత కీడు చేస్తాయో తెలుసా? దీని యొక్క కాన్సిక్వెన్సెస్, పరిణామాలు ఏంటో తెలుసా? మొట్టమొదటిది, విన్నటువంటి మన యొక్క శాంతిని దొంగిలిస్తుంది. we lose our peace. మన శాంతిని పోగొట్టుకుంటాం. చెప్పేవానికంటే వినేవాడు ఎంతో నష్టపోతాడు. వాడు ఆల్రెడీ నష్టపోయినాడు, వాడు ఆ వ్యాపారంలో దిగిపోయినాడు, వాడు సాతానికి ఏజెంట్గా పనిచేస్తున్నాడు. వినేటువంటి నీవు ఆ సమాచారం వినగానే నీ హృదయంలో అశాంతి కలుగుతుంది. రెండవది, ఈ కొండెములు వినుడు ద్వారా స్నేహ బంధాలని, స్నేహం యొక్క పునాదులను కదిలిస్తుంది. నీ స్నేహితుని గురించి మరొకడు మాట్లాడాలనుకోండి, చెడ్డ సమాచారం తీసుకొస్తే ఆ వ్యక్తితో నువ్వు స్నేహం చేయడానికి నీకున్నటువంటి సంబంధ విషయంలో ఆలోచన చేస్తావు. ఎన్నో సంవత్సరాలుగా ఉండేటువంటి ఆ యొక్క బంధము, ఆ పునాది కదిలించబడుతుంది. కొండెములు విని కుటుంబాలు నాశనం అయిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కుటుంబాలు నాశనం అయిపోతూ ఉంటున్నాయి. దయగల ప్రేమగల హృదయాలు సహితము ఈ కొండెములు విని బద్దలైపోతున్నాయి, హృదయాలు ముక్కలైపోతూ ఉంటున్నాయి. ఆ అమాయకుల యొక్క ప్రాణమును తీసివేసేటువంటి చెడ్డ గుంపు వంటిది ఈ కొండెములు చెప్పుట. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, మనము జాగ్రత్త పడవలసిన వారిగా ఉంటున్న ఈ విషయంలో. నూతన నిబంధనలో మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట చదువుకుందాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. మరియు వారి ఇంటింటా తిరుగులాడుచు బద్ధకరాండ్రగుడకు మాత్రమే కాక ఆడరాని మాటలాడుచు వదరుబోతులను పరుల జోలికి పోవారు నగుడును నేర్చుకొందరు. మూల భాషలో ఏముందంటే గూఢచారులు వంటి వారంట వీరు. ఇంటింటా తిరుగుతూ ఆ ఇంటిలో నుండి రహస్య సమాచారాన్ని సేకరించి వాటిని వక్రీకరించి అసందర్భానుసారముగా వ్యాపింపజేస్తూ ఉంటారు. ఏ టెక్స్ట్ వితౌట్ కాంటెక్స్ట్ ఈజ్ ఏ ప్రిటెక్స్ట్. అసందర్భంగా ఒక మాట చెప్పినప్పుడు అది అబద్ధం అవుతుంది. ఆ రీతిగా గూఢచారుల వలె ఇల్లు తిరుగుతూ ఉంటారు, సమాచారాన్ని సేకరిస్తారు, వక్రీకరిస్తారు, దాన్ని గొప్పదిగా చేస్తారు, ఎక్కువ మంట ఉండేటట్టుగా ఆ గాలితిత్తులతో మంట ఎక్కువ చేస్తారు, వ్యాపింపజేస్తారు. ఇలాంటి వ్యక్తులు మనుషులలో అతి దుర్మార్గులను, పరిశుద్ధ సమాజంలో ఉండదగని వారును, క్రీస్తు సంఘములోనికి రాదగని వారునై ఉన్నారు. ప్రియులారా, కనుక నాలుక అది కండరం, ఒక మజిల్, అది దాని ఇష్టం వచ్చేట్టుగా తిరుగుతూ ఉంటుంది. నేను ఇప్పుడు మాట్లాడుతున్నానంటే నాలుక ఎన్నో విధాలుగా అది తిరుగుతూ ఉంటుంది లోపల. ఆ రీతిగా సౌండ్స్ వస్తూ ఉంటాయి. కనుక ఈ నాలుకను మనము దేవుని కొరకు వాడదామా? దేవుని స్తుతించడం కొరకు. నా నాలుక నిత్యమో దేవుని గూర్చిన కీర్తనలతో సలాపం చేస్తుంది.
నా నాలుక నిత్యము దేవుని స్తుతిస్తూ ఉన్నది. నా నాలుక నిత్యము ఆయన స్వార్థను ప్రకటిస్తూ ఉన్నది. నా నాలుక అనేకుల యొక్క అవసరతలో ప్రార్థన చేస్తూ ఉన్నది. ఎంత ఆశీర్వాదకరమైనటువంటి సంగతులు. ప్రియులారా, కొండెములు చెప్పేటువంటి ఆ నాలుక లేకుండా ఉండడం మంచిది కదా. నాలుక కలిగి కొండెములు చెప్పి కీడు కల్పించేదానికంటే నాలుక లేకపోవడం మంచిది కదా. దేవుడు మనకు నాలుకనిచ్చింది ఆయనను స్తుతించుటకు. నా నాలుక దినమెల్లా ఆయన కీర్తిని వర్ణిస్తుంది. ఎంత ఆశీర్వాదకరమో. కనుక ప్రియులారా, కొండెములు చెప్పడు. కీర్తన 15లో ఈ మాట చదువుకుందాం. కీర్తన 15వ అధ్యాయము 'అట్టివాడు నాలుకతో కొండెములాడు. ఎట్టివాడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకుతూ ఉంటున్నవాడు ఈ వ్యక్తి కొండెములాడేవాడుగా ఉండడు. ఎందుకనగా ఈ రోజున భూమి మీద దేవుని యొక్క సంఘములో దేవుని బిడ్డగా జీవిస్తూ ఉంటున్నాడు. రానున్న దినాల్లో దేవుని యొక్క సన్నిధిలో, ప్రభు యొక్క మందిరములో, ఆ ప్రలోకములో సదాకాలం ఆయనతో ఉండు కొరకై తీసుకుని పోబడని అంటున్నాడు. కనుక నాలుకతో కొండెములాడడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మన జీవితంలో పరిశీలించుకుందాం. ఎంత కీడు నీ వలన కలిగిందో నువ్వు మరలా దాన్ని తిరిగి సమకూర్చలేనంతగా కీడు కలిగింది. క్షమాపణ కోరు, సరిచేసుకో, ప్రభువుకు మొరపెట్టుకుందాం. ప్రభువా, ఈ పాపము యొక్క జోలికి పోకుండా నన్ను కాపాడు. దావీదు భక్తుడు అన్నాడు, భక్తిహీనుల ఎదుట నా నోటికి చిక్కము ఉంచుకుందని అనుకుంటుని. చిక్కము అంటే ఇప్పుడున్నటువంటి యవనస్తులకు తెలియదు. గ్రామాలకు మనం వెళ్ళినప్పుడు పశువులు పొలంలో గుండా పోతున్నప్పుడు మరొకరి యొక్క పొలంలో ఉన్న పంటను తినకుండా వాటి నోటికి చిక్కము పెడతారు. అది నోరు తెరవలేదు ఇంకా. కనుక ఆ రీతిగా దావీదు భక్తుడు చిక్కం పెట్టుకున్నాడు. ప్రభువా, నా పెదవుల ద్వారమునకు కావలి పెట్టుము. తన బలహీనతను తను ఎరిగిన వాడేయండి. ప్రభువా, నా పెదవుల ద్వారమునకు కావలి పెట్టుము. ఆ రీతిగా ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. కనుక తన యొక్క జీవితము ప్రభువును కీర్తిస్తూ వచ్చింది, ప్రభువును మహింపరుస్తూ వచ్చింది. తన తరం వారికి సేవ చేసి నిద్రించాడు. నీవు నేను కూడా ఆ రీతిగా మన తరం వారికి సేవ చేయడానికి, ప్రభు యొక్క సువార్తను ప్రకటించడానికి, ప్రభు యొక్క ప్రేమను గురించి పాడుటకును మన నాలుకను మనము ఉపయోగించి ఆయనను మహిమపరచుదుముగాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరిశుద్ధమైన తండ్రి, యేసుక్రీస్తు వారి పేరిట స్తోత్రములు. మీ జీవవాక్యం కొరకై మీకు వందనము చెల్లించి ఆరాధిస్తూ ఉంటున్నాం. కృతజ్ఞత స్తోత్రములు నాయన. మీ సజీవ సత్యవాక్యం కొరకై స్తోత్రాలు. మీ వాక్య వెలుగులో మా పాపమును మాకు చూపిస్తూ వచ్చావు. ప్రభువా, నన్ను క్షమించుము, మీ ప్రశస్త రక్తములో కడుగుము, పవిత్రపరచుము. నాయన, ఈ పాపం మీద నాకు విజయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. దేవా, నా నాలుక మీద సాతాను నేను మోసుకొని పోకుండా, నా చెవులలో సాతాను మోసుకొని పోకుండా, నా నాలుకతో మిమ్మల్ని స్తుతించుటకు, నా చెవితో మిమ్మలను మీ స్వరమును వినుటకు, మీ వాక్య వినుటకును నన్ను కనికరించు. మా ప్రియులందరినీ కనికరించండి. కృతజ్ఞత స్తోత్రములతో యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ ఉన్న మనకును
సకలలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఆమెన్.